అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయానికి, కులానికి, మీడియాకి ఒక సంబంధం ఉంది. ఖచ్చితంగా ఇది ఎవరు కూడా కాదనలేని సత్యం. ప్రతి పార్టీ కూడా ఒక కులాన్ని, ఒక మీడియాని, లేదా ప్రతి కులం కూడా ఒక పార్టీని, ఒక మీడియాని, లేదా ప్రతి మీడియా కూడా ఒక కులాన్ని, ఒక పార్టీని నెత్తిన పెట్టుకొని ఉన్నాయన్నమాట. సో ఈ క్రమంలో మీడియా సంస్థల కులాలేమిటో అందరికీ తెలుసు. కానీ జర్నలిస్టులకు, ఇండివిజువల్ జర్నలిస్టులకు కులం ఏమిటి అనేది బయటకు తెలియకుండా ఉంటే బెటర్. అది ఒక సామాజిక బాధ్యతలో భాగం. ఇప్పుడు అంటే నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య ఒక మహిళా జర్నలిస్ట్ గారు, ఆమె సంక్రాంతి సందర్భంలో కులం గురించి సంబంధించిన చేసిన కామెంట్ ఎంత వైరల్ అయింది, ఆమెను ఎంతగా ట్రోల్ చేసి వేధించారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో జర్నలిస్టులు అనేవాళ్ళు కులం గురించి అంత ఓపెన్గా, అంత పచ్చిగా, అంత అంత ఏకపక్షంగా మాట్లాడుకుంటే ఉంటే మంచిదన్నమాట. ఇప్పుడు నేను నా కులం ఏంటో చాలామందికి తెలియదు. దాదాపుగా నా సబ్స్క్రైబర్స్ 3 ఛానల్స్లో కలిపి దాదాపుగా 8 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సుమారుగా 99% మందికి నా కులం ఏంటనేది తెలీదు. ఎవరికి నచ్చిన కులం అది అనుకుంటారు. నన్ను చూసి, నా ఇంటి పేరు చూసి కొంతమంది ఒక కులం అంటారు, ఇంకొంతమంది ఇంకో కులం అనుకుంటారు. సో ఎవరు నన్ను అడగరు, అడిగినా సరే నేను చెప్పను కూడా. నేను ఏ కులానికి అనుకూలంగానూ వ్యతిరేకంగానే పనిచేయను. ఆ మహిళా జర్నలిస్ట్ లక్ష్మి గారు మహాన్యూస్లో చాలా కాలం పనిచేశారు. సో అలా ఆమె మహాన్యూస్ లక్ష్మిగా అందరికీ సుపరిచితం అయ్యారు. ఈ క్రమంలోనే ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా, ఆమె మహాన్యూస్ నుంచి బయటకు వచ్చి, 1 ఇయర్ కాదు 8 నెలల్లో అవుద్దాము బహుశా, మహాన్యూస్ నుంచి బయటకు వచ్చేసి ఒక 4-5 నెలల కిందట ఓన్గా మగధా న్యూస్ని స్టార్ట్ చేశారు. మేబీ ఆ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారో అయితే ఎవరికి తెలియదు. మగధా న్యూస్ అని ఒకటి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు. ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆమె డిబేట్లు, అనాలిసిస్ చేస్తూ ఉంటారనమాట. ఈ క్రమంలోనే వ్యూస్ తక్కువే వస్తాయి. నిజానికి ఆమె మహా న్యూస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఏం ఛానల్ పెట్టారో, ఎక్కడున్నారో ఎవరికి పెద్దగా తెలియదు. ఈ మగధా న్యూస్ అనేది కూడా ఎవరికి తెలియదు. నేను మొన్న ఓపెన్ చేశాను, చేస్తే 39,000 సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు ఎగ్జాక్ట్లీ తెలీదు. సో అంటే ఆమె ఇండివిజువాలిటీ కోల్పోయారు. ఇండివిజువల్ జర్నలిస్ట్గా ఆమె ఏమీ ఎవరికి తెలియదు. బహుశా తన ఉనికి కోసమో, తను అందరికీ తెలియాలనో, ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే ఛానల్ పేరు, తన పేరు సెర్చ్ చేస్తారనో, సో తను ఏమనుకున్నారో కానీ ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ని లేవనెత్తారు. ఆమె చెప్పడం ఏంటంటే ఫ్లోలో వచ్చేసింది, అనుకోకుండా వచ్చేసింది అన్నారు. సంక్రాంతి కమ్మవారి పండుగ, నిజానికి ఆమె చెప్పే ఉద్దేశం ఏంటంటే సంక్రాంతి రైతుల పండుగ అని చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే సీజన్ ముగుస్తుంది. సీజన్ ముగిసిన తర్వాత రైతులు పండించిన ఉత్పత్తి అప్పుడప్పుడే ఇళ్లకు వస్తుంది. రైతులు పంటను అమ్ముకొని, ధాన్యం రాసులు అవన్నీ అమ్ముకొని డబ్బులు ఖాతాల్లో పడతాయి. ఆ సందర్భంగా పండగ చేసుకుంటారనమాట. సంక్రాంతి అనేది రైతుల పండుగ అన్న వరకు తప్పులేదు. కానీ కమ్మ వాళ్ళ పండుగ, కమ్మల పండుగ అనడంతో ఆమెను విపరీతంగా ట్రోల్ చేసి, టార్గెట్ చేసి, చాలా దారుణంగా ఆమెను, ఆమె కుటుంబాన్ని నడి వీధిలోకి, సోషల్ మీడియా నడి వీధిలోకి లాగారు. నిజానికి లక్ష్మి గారు ఇంతకుముందు ఎప్పుడు కాంట్రవర్సీలో లేరు. ఆమె కుటుంబం కూడా, ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గం. సో ఆమెకి 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరు కూడా ఇంకా రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళే అవుతారు. సో ఆమె కమ్మ కావచ్చు, కానీ ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గం. సో ఆమె అలా ఇంటర్కాస్ట్ చేసుకున్నారు ఒక రకంగా. సో ఆమె అలా కులానికి సంబంధించి మాట్లాడకూడదు. నేను కంటెంట్ చూశాను, ఆ ఛానల్ కూడా ఓపెన్ చేశాను. ఆ ఛానల్ ఓపెన్ చేస్తానండి, అన్ని కులానికి సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయండి. కాపులని, కమ్మల చరిత్రని, కాపుల చరిత్రని, అదని ఇది అన్ని కులాలకు సంబంధించిన సబ్జెక్టులు. అంటే ఏమనుకున్నారంటే ఆమె, బహుశా ఆమె లేదంటే మేనేజ్మెంట్, ఆమె ఇంకెవరున్నారో తెలియదు కానీ ఆ ఛానల్ మొత్తం కమ్యూనిటీ రిలేటెడ్ వీడియోసే ఎక్కువ పెట్టారు. కమ్యూనిటీ అనేది సెన్సిటివ్, చెప్పొచ్చు, తప్పులేదు. సెన్సిటివ్, చాలా ఇంబ్యాలెన్స్గా, చాలా బ్యాలెన్స్డ్గా, చాలా జాగ్రత్తగా చెప్పాలి. కానీ ఆమె ఇంబ్యాలెన్స్గా చెప్పారనమాట. సెన్సిటివ్ టాపిక్ని కాంట్రవర్సీగా మార్చారు. బ్యాలెన్స్డ్గా చెప్పాల్సిన దాన్ని ఇంబ్యాలెన్స్గా చెప్పారు. దానివలన ఆమె ట్రోల్స్కి గురయ్యారు. సో జర్నలిస్ట్ అనేవాడు తన కులం ఏమిటి అనేది బయటకు చెప్పకుండా ఉంటే బెటర్. సాధారణంగా ప్రొఫెషనల్ జర్నలిస్ట్ ఎవడు కులం చెప్పుకోడు, కులం బయటికి తెలియనివ్వడు. జర్నలిస్టులకు అనేవాడు కులం ఉండదు. సబ్జెక్టు కేవలం నీకు దేనిలో ఎంత సబ్జెక్ట్ ఉంది దాని వరకు అనలైజ్ చేయాలి. కులాల లెక్కలు చెప్పొచ్చు. ఆ కులం ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో ఇన్ని కులాలు ఉన్నాయి, ఈ కులం ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, రాష్ట్రంలో ఈ కులం చేతుల్లో ఇన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఇంతవరకు చెప్పొచ్చు. అంతకుమించి వెళ్ళకూడదు. ఈ పండగ వాళ్ళది, ఆ పండగ వీళ్ళది, ఈ దేవుడు వాళ్ళది, ఆ దేవుడు వీళ్ళది, అంతకుమించి చెప్తే మాత్రం
ఇంకా జర్నలిజం చేయడం అనవసరం. ఆ కుల సంఘాల్లో చేరిపోవడం మంచిది.